దేవుని పిల్లలపై దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ అనేటటువంటి పాఠాన్ని నేర్చుకుందాం. భద్రత. ఈ భద్రత అనేది మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. భద్రత అంటే సెక్యూరిటీ అంటారు. మన దేశాన్ని కాపాడటానికి 3 సెక్యూరిటీ ఫోర్సులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. భద్రత, దేశానికి భద్రత. దేశానికి భద్రతనివ్వటానికి భూమి మీద నుంచి శత్రువులు రానియకుండా ఆర్మీ, ఆకాశం నుండి శత్రువులు మరి మన దేశం మీదకి రాకుండా ఉండటానికి ఎయిర్ ఫోర్స్, అలాగే సముద్ర జలాల నుంచి శత్రువులు మన దేశానికి హాని చేయకుండా ఉండటానికి భద్రత ఉండేటటువంటి వ్యవస్థే నేవీ. మన దేశాన్ని ఈ 3 భద్రతా వ్యవస్థలు కాపాడుతున్నాయి కాబట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతున్నాం. అలాగే మన దేశ నాయకులకు కూడా భద్రత ఉంటుంది. సెక్యూరిటీ ప్రధాని నుంచి, రాష్ట్రపతి నుంచి, ఎమ్మెల్యే వరకు, కలెక్టర్ వరకు ప్రతి మనిషికి భద్రత అనేది ఉంటుంది. భద్రతా వ్యవస్థ అనేది ఉంటుంది. ఒక ముఖ్యమంత్రికి భద్రతా వ్యవస్థ ఉంటుంది, సెక్యూరిటీ. ఒక ప్రధానమంత్రికి సెక్యూరిటీ ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకి సెక్యూరిటీ ఉంటుంది. ఒక ఎంపీకి సెక్యూరిటీ ఉంటుంది. ఈ భద్రత ఎందుకయ్యా అంటే వారిని ఆపదల నుండి రక్షించటానికి ఆ యొక్క భద్రత అనేది ఉపయోగపడుతుంది. నువ్వు ఎంత భద్రతలు చేసుకున్నా, ఎంత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నా కానీ, ఎంతో టెక్నాలజీ కలిగినటువంటి అమెరికా, జపాన్ లాంటి దేశాలు టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాయి. అటువంటి అమెరికా దేశాన్ని ఎంత భద్రతా వ్యవస్థ ఉన్నా కానీ వారి యొక్క విమానాలతోటే వారి యొక్క దేశంలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ని కూల్చివేశాడు ఒసామా బిన్ లాడెన్. అంటే ఈ భద్రతా వ్యవస్థ, ఎంత భద్రతా వ్యవస్థ ఉన్నా కానీ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అలాగే ఒక ప్రధానమంత్రికి భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఒక రాజీవ్ గాంధీ కానీ, అలాగే ఎంతోమంది చనిపోయినటువంటి రాజకీయ నాయకులు ఎంతోమంది, పాకిస్తాన్లో భుట్టో కానీ, చాలామంది చాలా రకాల భద్రతా వ్యవస్థలు కలిగి ఉన్నా కానీ వారు అనేకమైనటువంటి దాడుల్లో, ఉగ్రవాదుల యొక్క దాడుల్లో మరణించారు. ఇక్కడ మన పాఠం ఏంటంటే దేవుని కుమారులపై దేవదూతల భద్రతా వ్యవస్థ. ఈ భూమి మీద మంచి పేరు, పలుకుబడి ఉన్నటువంటి నాయకులకి గవర్నమెంటు భద్రతను కలుగజేస్తుంది, ముఖ్యమైనటువంటి నాయకులకి. కానీ ఇక్కడ మన పాఠం ఏంటంటే దేవుని కుమారులపై. ఇప్పుడు దేవుని కుమారులు ఈ లోకంలో అంత భద్రత ఏమి ఉండదు. లోక సంబంధంగా నీకు భద్రత కావాలి అంటే ఒక నాయకుడు అయి ఉండాలి. ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమైనటువంటి వారు అయితే నీకు భద్రత వ్యవస్థ కలుగజేస్తారు. ఆ భద్రతా వ్యవస్థ వలన నీకు అపాయం కలగవచ్చు. కానీ దేవుని పిల్లలపై, అంటే దేవుని పిల్లలు ఎవరు? దేవుని పిల్లలు అంటే దేవుని పిల్లలు అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని పిల్లలే. కానీ దేవునిలోనికి దేవుని పిల్లలైనటువంటి అందరూ ఉన్నారు. కానీ ఈ భూమి మీద నేను పాపిని అని గ్రహించి దేవుని కోసం బ్రతికే, మరలా దేవుని కోసం పుట్టి, మరలా బాప్తిస్మం ద్వారా మరలా పుట్టి దేవుని కోసం యథార్థంగా బ్రతికేటటువంటి వారికి ఒక భద్రతా వ్యవస్థ ఉంటుంది. భద్రతా వ్యవస్థ, సెక్యూరిటీ. ఇప్పుడు మనం నేర్చుకున్న ఎంత ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, రాష్ట్రపతి నుంచి ఎమ్మెల్యే వరకు ఉన్నటువంటి సెక్యూరిటీ ఒక భూమి మీద ముఖ్యమైనటువంటి నాయకులకే ఉంటుంది, అందరికీ ఉండదు. అలాగే దేవుడు కూడా దేవుని కోసం బ్రతికేటటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు,
దేవుని యొక్క సేవకులు, దేవునిలోనికి వచ్చి దేవుని కోసం యథార్థంగా బ్రతికేటటువంటి వారికి ఒక భద్రతా వ్యవస్థని కలుగజేశాడు. ఒకవేళ లోక సంబంధంగా భద్రతా వ్యవస్థ వలన అపాయాలు కలగవచ్చేమో కానీ, దేవుడు పెట్టినటువంటి ఈ భద్రతా వ్యవస్థ వలన ఎటువంటి అపాయం నీకు కలగదు. అపాయం కలగదు. ఎవరికి ఆయన భద్రత కల్పిస్తాడంటే, ఎవరికి ఆయన సెక్యూరిటీని కల్పిస్తాడంటే, ఆయన పిల్లలకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీర ఇచ్చ వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. దేవుని వలన పుట్టిన వారంటే అంటే శరీర ఇచ్చల వలన కానీ మనుషేచ్ఛల వలన కానీ పుట్టినవారు కారు అంటున్నాడు. ప్రతి మనిషి తల్లి గర్భం నుంచి రావాలి, పుట్టాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మనుష్య ఇచ్చల వలన కానీ శరీర ఇచ్చల వలన కానీ రక్తం వలనైన కానీ పుట్టినవారు కారు అంటున్నాడు. ఎవరు వీరు అంటే దేవుని వలన పుట్టినవారు. ఎవరు దేవుని వలన పుట్టినవారంటే క్రొత్తగా జన్మించినటువంటి వారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఒక పరిచయుడు వచ్చి, నేను నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలని చెప్పని యేసుక్రీస్తు ప్రభువు వారిని అడుగుతుంటే ఆయన అంటాడు, నువ్వు మరలా క్రొత్తగా జన్మించాలి అంటాడు నికోదేము. నువ్వు క్రొత్తగా జన్మించాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే, మరలా నేను తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా నేను ఏ విధంగా క్రొత్తగా జన్మిస్తాను అని అంటే, ఆయన నువ్వు మారు మనసు పొంది యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం మొదటి నుంచి చదివితే అర్థమవుతుంది. 3వ వచనం చదువుకుంది. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? బాప్తిస్మము తీసుకోవాలి. క్రొత్త జన్మ. వారు దేవుని వలన పుట్టినవారు. ఏమన్నారు ఇందాక? వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు అన్నాడు. ప్రతి మనిషి ఈ 3 కారణాలతోటే పుడతాడు. శరీర ఇచ్చ వలన, రక్తం వలన, మనుషేచ్ఛల వలనే పుడతాడు. కానీ దేవుని వలన పుట్టిన వారు అంటున్నారు. అంటే నువ్వు బాప్తిస్మం తీసుకొని బాప్తిస్మంలో నీ యొక్క పాపాలన్నిటిని కడిగి ఒప్పుకొని మరలా నువ్వు నూతనంగా జన్మిస్తావు చూడు. అది నువ్వు దేవునిలో పుట్టినట్టు. పుట్టిన తర్వాత నువ్వు యథార్థంగా కనుక నువ్వు దేవుని కోసం నిలబడగలిగితే నీకు భద్రతా వ్యవస్థ దేవుడు కలగజేస్తాడు. నీకు పరిపూర్ణమైనటువంటి భద్రతా వ్యవస్థ దేవుడు నీకు కలగజేస్తాడు. అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో, ఈ చిన్న వారిలో ఒకడినైనను తృణీకరించకుండా చూసుకొనుడి. ఈ చిన్నవానిలో ఒకటినైనను తృణీకరించకుండా చూసుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీరి దూతలు ఈ చిన్నవాని అంటే దేవునికి అందరం చిన్నవారమే, ఆయన బిడ్డలమే అందరం. కానీ కొంతమంది ఉన్నారు దేవుని వలన పుట్టినవారు. దేవుని వలన పుట్టినటువంటి వారిలో చిన్నవారిలో ఒకడైనను తృణీకరించకుండా చూచుకొనుడి. ఒక్కరు కూడా తృణీకరించకూడదు. ఒక్కరు కూడా మరలా బాప్తిసం పొందిన తర్వాత మరలా వేరే మార్గంలోనికి వెళ్ళకూడదు, లోకంలోనికి వెళ్ళకూడదు. తృణీకరించకుండా చూసుకొనుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూను. వీరి దూతలు పరలోకమందున్న అంటే వీరి దూతలు అంటే నువ్వు దేవుని వలన పుట్టిన వాడు అయితే నిన్ను రక్షించడానికి ఒక దేవదూత ఎప్పుడు నీకు సిద్ధంగానే ఉంటుంది. నిన్ను అంటిపెట్టుకొని ఉంటుంది. అవి మనకు కనబడవు, కాదే అవి మనం రక్షిస్తుంది. మనం ఏదైనా ప్రమాదాల నుంచి గబక్కన రక్షింపబడ్డామనుకో, అమ్మయ్య దేవుడి వలన బ్రతికింపబడ్డాం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరగబోయి ఆగిపోయింది అనుకో, అమ్మయ్య దేవుడు నన్ను కాపాడాడు. అది మన వలన అయ్యింది కాదు, అది దేవుని వలన అయినది. మొన్న 2వ శనివారం ప్రార్థనకి వెళ్ళి వచ్చాము. మా వాడిని ముందుగానే ఆటోలో పంపించా. పంపంగానే ఇక్కడ ఆటో దిగాడు.
ఆటో దిగంగానే ఆడు పక్క నుంచి కుక్క ఏమో తెగ అరుతుందంట. దాని దగ్గరికి వెళ్దామన్న తొందరలో ఎదురొస్తున్నటువంటి బండిని ఈడు చూసుకోలా. బండిని చూసుకోకుండా ఆటో వెనక నుంచి ఒక్కసారిగా పరిగెత్తబోయే సమయానికి మంచి స్పీడ్ మీద ఓ బండొచ్చింది. వెంటనే ఆపి తప్పించుకున్నారు. మా వోళ్ళు అన్నారు, "అన్న దేవుడు రక్షించాడన్నా. లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేది" అని చెప్పాను. అంటే ప్రమాదం అనేది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో మనకు తెలీదు. అటువంటి ప్రమాదాల నుంచి మనల్ని కాపాడేది దేవుడు. దేవుని పనిలో ఉన్నాం. దేవుని పని చేస్తూ వస్తున్నాం కాబట్టి, దేవుని పనిలో ఉన్నటువంటి నీకు భద్రతా వ్యవస్థ ఎప్పుడూ ఉంటుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా. మిల్లులో నేను పనిచేసేటప్పుడు దాదాపుగా 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డా. ముందుకు కాదు, వెనక పడ్డా. మరణించాల్సినటువంటి వాడిని నేను. కానీ రక్షింపబడ్డా. దేనికి? దేవుని యొక్క దేవదూత యొక్క భద్రతా వ్యవస్థ నాకుంది. ఇంకా డిసెంబర్ 31 నైటు పాండ్రపాడులో మీటింగు. సువార్త చెప్పుకొని అర్ధరాత్రి 2 అంటే 31 నైటు, జనవరి 1 2 కలుపుకొని మెసేజ్ చెప్పుకొని పాండ్రపాడు నుంచి ఒంటరిగా వస్తున్నాను. ఆ పుసులూరు దాటిన తర్వాత ఆ మలుపు దగ్గర, చెట్టు దగ్గర నా బండి కింద పడిపోయింది. లైట్ ఆగిపోయింది. కింద ఇక లైట్ ఆగిపోయి బండి ఎడిపోయిందో తెలియదు. బండి చెరువులోకి వెళ్ళిపోయింది. ఈలోపు నేను కింద పడిపోయా. వెంటనే ఫోన్ లైట్ చూసుకుని అర్ధరాత్రి 2 జరిగింది. చీకటి. వెంటనే ఫోన్ లైట్ వేసుకొని చూసుకుంటే పక్కనే ఒక నీళ్ళ ఇంజిన్, పెద్ద ఇంజిన్ ఉంది. దాని గంటలు, యాంగిలర్ అంతా ఉంది. దాని పక్కనే పడవచ్చు దాని మీద. కాకపోతే భద్రతా వ్యవస్థ, దేవుడు నన్ను క్షణాలను కాపాడాడు. లోపలికి వెళ్ళినటువంటి బండిని చేత్తో మరలా బయటికి లాక్కొచ్చి వెనకాల నుంచి. అంటే ఆ శక్తి, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దూతల యొక్క భద్రతా వ్యవస్థలో నేను ఉన్నాను అని చక్కగా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ ఇక మన వీరి దేవదూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే మన దూతలు ఎప్పుడు పరలోకమందున్న తండ్రిని చూస్తూ ఉంటాయంట. అంటే మనకేదైనా తండ్రి ఏదైనా ఆజ్ఞ ఇస్తాడా, వారికి భద్రత కలిగించడానికి మేము వెళ్ళాలని చెప్పని దేవతలు ఎప్పుడు ఆయన ఏది ఆజ్ఞ చెబితే అది ఆజ్ఞ నెరవేర్చడానికి వీరి దూతలు, దేవుని కోసం యథార్థంగా బ్రతికేటటువంటి వారికి వారి యొక్క దేవదూతల యొక్క భద్రతా వ్యవస్థ ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. ఈ లోకంలో ఉన్నటువంటి భద్రత మంత్రులకు ఉన్నది, ఎమ్మెల్యేలకు ఉన్నది, ఎంపీలకు ఉన్నది, దేశ నాయకులకు ఉన్నది, రాష్ట్ర నాయకులకు ఉన్నటువంటి భద్రతా వ్యవస్థ లోపం జరగవచ్చేమో, కానీ దేవుని యొక్క భద్రతా వ్యవస్థ మాత్రము, దేవుడికి పెట్టేటటువంటి భద్రతా వ్యవస్థలు మాత్రము లోపం అనేది జరగదు. అర్థం. కొన్ని విషయాలు కనుక మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించబోయేటటువంటి సమయం, ఆయన ఇక ఇస్కరియోతు యోధా పోయాడు. మరి వారి దగ్గర ఆ ప్రధాన యాజకుల దగ్గర యొక్క ధనాన్ని 30 వెండి నాణేలు తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే వారు పట్టుకొని పోతున్నారు. యేసు దగ్గరికి వచ్చి ఆయన పట్టుకొని పోయే సమయానికి పేతురు ఏం చేస్తాడంటే తన కత్తి తీసి అక్కడ ఉన్నటువంటి వాడి యొక్క చెవి నరికేస్తాడు. నరికేస్తే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు సందర్భంలో. ఆ సందర్భం కనుక మనం చూడగలిగితే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 52, 53 వచనాలు చదువుకుందాం. యేసు నీ కత్తి తిరిగి నీ వరలో పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశించెదరు. ఈ సమయమున నేను తండ్రిని వేడుకొనవలెననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా అంటాడు. ఇప్పుడు నాకు సెక్యూరిటీగా మీరు ఉన్నారు 11 మంది, ఒకటి తప్పిపోయాడు. సెక్యూరిటీగా వారు ఉన్నారు కాబట్టే యేసు మీదకు వచ్చి వారు ఆయన్ని పట్టుకొని పోతుంటే పేతురు కత్తి తీసి వారిని చెవి నరకడం జరిగింది. నీ కత్తిని వరలో పెట్టు,
కత్తి పట్టుకున్నవాడు కత్తితోటి నాశనం అవుతాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఇక ఈ లోకంలో జరుగుతుంది అదే. కత్తి పట్టుకున్నవారు ఎప్పుడైనా కానీ కత్తితోటి నాశనం అవుతారు. తుపాకీ పట్టుకున్న వాళ్ళు తుపాకీతోటి నాశనం అవుతారు. ఇవన్నీ జరుగుతున్నటువంటివి. ఇవి మన సందర్భంగా వరలో పెట్టుము. ఈ సమయమున నేను తండ్రిని వేడుకొనవలెననియు వేడుకొనలేననియు వేడుకొనని ఎడల 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది. 12 ఒక సేనకొచ్చి ఎంతమంది? 6,000 మంది. 12 సేనలంటే 12 6 72,000 మంది. యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షించడానికి 72,000 దేవదూతలు సిద్ధంగా ఉన్నాయి. ఒక దేవదూత వస్తేనే, ఇద్దరు దేవదూతలు వస్తేనే సొదొమ గొమొర్రా పట్టణం మొత్తం నాశనం చేశారు. రాజుల కాలంలో అయితే ఒక దేవదూత వచ్చి 1,50,000 మందినేమో నశింపజేస్తుంది. ఇప్పుడు ఒక దేవదూతకే అంత కెపాసిటీ ఉంది. ఇప్పుడు 72,000 మంది సేనా వ్యూహాలు, దేవదూతలు. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. పరలోకంలో దేవుడు మనకి పెట్టినటువంటి దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్ల కొలదిగా, కోటాను కోట్ల దేవదూతలు మనకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి మనకు కనబడవు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెబుతాడు, మనం పోరాటం అంటే దేవుని కోసం బ్రతికేటటువంటి వారికి భద్రత కలిగేటటువంటి దేవదూతలు ఉన్నాయి. దేవుని కోసం బ్రతకనటువంటి వారిని ఏ విధంగా బ్రతికేటటువంటి వారిని ఏ విధంగా పడవేద్దామనేటటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి దురాత్మల సమూహం కూడా ఉంది. అందుకే మన పోరాటము ఆకాశమందు ఉన్న దురాత్మల సమూహంతో అంటాడు పౌలు గారు. కనుక భద్రత అనేది దేవుడు కలగజేస్తున్నాడు. భద్రతా వ్యవస్థ, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. యేసుని రక్షించడానికి 72,000 సేనా వ్యూహాలు, 12 సేనా వ్యూహాలు, 72 దేవదూతలు. అంటే ఎంత గొప్ప సెక్యూరిటీ ఆయన పిల్లల మీద దేవుడు ఇవ్వడం జరిగింది. అలాగే దానియేలు గారి కాలంలో, రాజు అయినటువంటి నెబుకద్నెజరు కాలంలో మరి ఆయన మాట విననందుకు, రాజు మాట విననందుకు ఆయనతో బ్రతుకుతున్నటువంటి, ఆయన కోసం బ్రతుకుతున్నటువంటి మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోలను మరి అగ్నిగుండంలో వేసి చంపాలని చూస్తారు. ఆయన రాజు మాటను ధిక్కరించినందుకు అగ్నిగుండంలో పడవేయండి అని చెప్పని అనగానే అగ్నిగుండంలో పడవేస్తారు. పైగా మంటను ఎక్కువ చేసి, మిక్కిలి వేడిమి గుండం వేడిమి ఎక్కువ చేసి మరి అందులో పడవేసినటువంటి వారు ఆ అగ్నికి కాలిపోయారు. కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారు మాత్రం మరణించలా. ఎందుకు మరణించలా? దేవదూత ఒకటి అగ్నిగుండంలో ఆయన కాపాడటానికి వచ్చింది. ఆ యొక్క సందర్భం చూడగలిగితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండం మిక్కిలి వేడిమి గలదైనను షడ్రకు, మెషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. విసిరేసినటువంటి వారు మరణించారు, కానీ లోపల పడినటువంటి వీరు ముగ్గురు మాత్రం క్షేమంగానే బయటకు వచ్చారు. తర్వాత రాజు అంటాడు, ముగ్గురు నేసాం కదా, ఇంకొకరు కనబడుతున్నారు, నలుగురు కనబడుతున్నారు ఏంది అంటాడు. అంటే ఒక దేవదూత మరి వారిని అగ్నిగుండంలో పడవేసినా కానీ వారు మరణించకుండా, వారికి ఎటువంటి అపాయం రాకుండా దేవదూత కాపాడింది. దేవుని యొక్క కుమారులపై దేవదూతల యొక్క భద్రతా వ్యవస్థ చూడండి ఏ విధంగా ఉంటుంది. అగ్నిగుండంలో వేసినా కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగోలను ఆ అగ్నిగుండం నుంచి రక్షించడానికి దేవుడు నా కుమారులను వీడెవడు అగ్నిగుండంలో వేస్తాడని చెప్పని భద్రతగా ఎప్పుడు దేవదూతలు ఏం చేస్తూ ఉంటే తండ్రి యొక్క మొహాన్ని చూస్తూ ఉంటే ఆపద రాగానే వెళ్ళు నా కుమారుని కాపాడు అని అంటే. అలాగే దేవదూతలు మన దేవుని యొక్క కుమారులపై దేవదూతల యొక్క భద్రతా వ్యవస్థ ఎప్పుడు నిరంతరము ఉంటూనే ఉంటుంది. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఒకానొక సమయంలో సిరియా రాజు ఎలీషా మీదకు సైన్యాన్ని పంపుతాడు. ఎలీషా మీదకి సైన్యాన్ని పంపితే సైన్యం అంతా మోహరిస్తుంది చుట్టూ మొత్తం.
సైన్యం మొత్తం మోహరించంగానే ఎలీషా శిష్యుడైనటువంటి గేహజీ బయటకు వచ్చి చూడండి, అయ్యో నా ఏలిన వాడ, ఇంకేముంది, అయిపోయాం, మన సైన్యం అంతా మన చుట్టుముట్టేసింది, చుట్టూ ఉన్నారు, ఇక మనం వారి చేతి నుంచి మనం రక్షింపబడలేం అనగానే ఎలీషా ఒక మాట మాట్లాడతాడు. ఏం ఏం మాట మాట్లాడతాడంటే, రాజుల రెండవ గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి మనం చూడగలిగితే, యెహోవా వీడు చూసినట్లు, అంటే ఎవరు, గెహజీ చూసినట్లు. ఎలీషా ఉన్న గుహలో ఉన్నాడు. ఈయనేమో పనివాడేమో బయటకు వచ్చి చూసేసరికి సిరియా సైన్యం అంతా చుట్టుముట్టేసి ఉంది, మరి వారిని చంపడానికి. ప్రవక్త ఏమో ధైర్యంగా, ఎలీషా ఏమో లోపల ధైర్యంగా కూర్చొని ఉన్నాడు. ఇక ఈయన చూసి భయపడుతున్నాడు పనివాడు చూసి భయపడుతుంటే ఇక దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో వెళ్ళిన వాడ, ఇక మనందరము మా సైన్యం అంతా చుట్టుముట్టేసింది, మనకి ఇక మనం రక్షించేవారు ఎవరూ లేరని చెప్పని గేహజీ బాధపడుతుంటే ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని, యెహోవా వీడు చూసినట్లు దయచేసి నీ కళ్ళు తెరవమని, దయచేసి వీని కళ్ళు తెరవమని, క్షమించండి, దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసిన. అంటే అప్పుడు దాకా గేహజీ కళ్ళు కనబడవా? ఎందుకు కళ్ళు తెరవమన్నాడంటే, ఏ కళ్ళు, మనోనేత్రాలు. అప్పుడు దాకా కళ్ళు కనబడి కాబట్టి సిరియా సైన్యం అంతా వారిని మోహరించిందని చెప్పని అర్థమైపోయి భయపడుతున్నాడు గేహజీ. ఎలీషా ప్రార్థన, వీరి కన్నులు తెరువు ఒకసారి అని చెప్పి అనగానే, ఏ కన్ను, మనోనేత్రాలు. ఆ కన్నులు కనుక ఇప్పుడు మన మనుషులు కనుక తెరవబడితే, ఆ కన్నులు కనుక ఈ రోజు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి మనుషులు కనుక తెరవబడితే బాగుపడతారండి. దేవుని యొక్క గొప్పతనం మనిషికి అర్థం కావటంలా. దేవుని యొక్క కుమారులు ఎంత బాగా కాపాడుకుంటూ వస్తున్నాడు చూడండి. తెరవబడి చేసిన కనుక వాడు ఎలీషా పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూశాను. దేవుని యొక్క సైన్యం మొత్తం విస్తరించింది, దేవదూతలు. సిరియా సైన్యం ఉంది, ఆ సిరియా సైన్యాన్ని మొత్తం విస్తరించి ఆ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు మొత్తం దేవుని యొక్క సైన్యం ఉందంట. ఆశ్చర్యపోయాడు గేహజీ. ఇది ఏదో ఎలీషా ఒకటేగా, ఏం చేస్తాడు అని చెప్పని రాజు గర్వంతో విర్రవీగి ఎలీషాను చంపడానికి సైన్యాన్ని పంపాడు. కానీ దేవుని సైన్యం ఎంత ఉంది? ఆ సైన్యం మీదే విస్తరించిపోయి ఉందంట. దేవదూతల యొక్క నిఘా వ్యవస్థ ఎప్పుడు దేవుని యొక్క కుమారుల మీద ఉంటుంది. దేవుని కుమారులు, అందుకే షడ్రక్ మెషకు అబేద్నెగోలు కాపాడబడ్డారంటే కారణం ఏంటి? దేవదూత కాపలా ఉంది వారికి. అలాగే ఇక్కడ ఎలీషా కాపాడబడ్డాడంటే కారణం ఏంటి? దేవదూతలు ఉన్నాయి, దేవుడి యొక్క సహాయం ఉంది. దేవదూతలు, కోట్ల దేవదూతలు, దేవుని యొక్క అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చేసినాయి ఇక వాళ్ళని కాపాడటానికి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రారంభంలో మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన ఉపవాసం 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను శోధన నుంచి తప్పించబడిన తర్వాత కూడా దేవదూతలు వచ్చి ఆయన బలపరుస్తాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5-6 వచనాలు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమును ఆయన తీసుకొని పోయి దేవాలయమును శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకును ఆజ్ఞాపించును. ఒక్క విషయం గమనించాలండి, మనకు సెక్యూరిటీ ఉందని, మనకు భద్రతా వ్యవస్థ మనకు ఉన్నది అని అపవాదికి తెలుసు, దేవునికి తెలుసు, దేవుని కుమారులకు తెలుసు, దేవుని కుమారులు అంటే ప్రవక్తలకు తెలుసు. కానీ మనిషి మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. దెయ్యానికి తెలుసండి. ఇప్పుడు యోబు సందర్భంలో నువ్వు అతని చుట్టూ కంచి వేసావు కాబట్టి ఆయన నిన్ను స్తుతిస్తున్నాడు, ఆయన తీసేసైతే నిన్ను స్తుతించడని చెప్పి అన్నాడు. అంటే ఆ సమయంలో కూడా దేవుడు యోబుకి కంచి తీస్తూ కూడా ప్రాణం మాత్రం ముట్టుకోకంటాడు. ఒక అవకాశం ఇచ్చాడు. కంచె తీస్తేనే అపవాదికి అవకాశం దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఇక దెయ్యానికి కూడా తెలుసు నీ దేవదూతలు ఎప్పుడు, దేవుడికి దేవదూతలు అని చెప్పి దేవుని కుమారులైనటువంటి వారికి దేవదూతల యొక్క భద్రతలో ఉంటారని దెయ్యానికి తెలిసే దెయ్యం అంటుంది, ఏమంటుంది, ఇది కొండ నుంచి దూకు, ఆయన నీ దేవదూతలు ఉంటాయి కదా, ఆ దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటే
చూడు అంటే వాక్యంతోటే వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మోసం చేయాలని చూసింది. ఆ పరీక్షలన్నీ నెగ్గుతాడు ఆయన. తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకి పరిచారం చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. అలాగే ఇజ్రాయేలీల యొక్క సందర్భం. ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణం, ఐగుప్తు బానిసత్వం నుంచి ఆ అరణ్య ప్రయాణం 40 సంవత్సరాల ప్రయాణంలో కూడా దేవదూతలు, దేవుని కుమారులైనటువంటి వారి మీద దేవదూతల భద్రత కల్పించాడు దేవుడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభం, మేఘస్తంభం పెట్టి దేవదూతల యొక్క పరిరక్షణలో వారు 40 సంవత్సరాలు క్షేమంగా ఉన్నారు. చెప్పులు అరగలేదు, చెమట పట్టలేదు, బట్ట మాయలేదు. ఎందుకో ఏ రోగం రాలేదు. తప్పు చేశారు కాబట్టి తాపకరమైనటువంటి సర్పాలు వచ్చి వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు మరణించారు, కానీ తప్పు చేయకుండా ఉన్నటువంటి వారు రక్షింపబడ్డారు. దేవదూతలు 40 సంవత్సరాలు వారిని దేవదూతలు కాపాడుకుంటూ వచ్చాయి. ఆయన మనల్ని ఎప్పుడు కాపాడాలనే ఆలోచనతోనే ఉంటాడు. ఆయనకు రెస్ట్ లేదండి, నిద్ర లేదు దేవునికి. ఆయన ఇజ్రాయేలును కాపాడినటువంటి దేవుడు కునుకడు, నిద్రపోడు అంటాడు. ఆయనకు రెస్ట్ లేదు. ఆయనకు రెస్ట్ ఎప్పుడో తెలుసా? అందరూ మారు మనసు పొంది దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని తెలుసుకొని దేవుని కుమారులైనటువంటి వారు పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయనకి రెస్ట్. ఆయనకి రెస్ట్ ఏం లేదు. తండ్రికి లేదు, కుమారుడికి లేదు, పరిశుద్ధాత్మకి లేదు. ముగ్గురికి లేదు రెస్ట్. నిరంతరం పనిలో ఉన్నారు. అపవాదికి కూడా లేదు. అపవాది కూడా లేదు. వాడు సమయం కొంచెమే గనుక ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగులాడుతున్నాడు ప్రతి క్షణం. ఎవడు దొరుకుతాడు, ఎవడు మింగుదామని. వాళ్ళ ముగ్గురికి రెస్ట్ లేదు, అపవాదికి రెస్ట్ లేదు. రెస్ట్ తీసుకుంటున్నది ఎవరు? ప్రశాంతంగా మనిషి మాత్రమే. ఆయన కునుకడు, నిద్రపోడు. 121వ కీర్తన 4-7 4 నుంచి చదువుకెళ్తే, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన నీకు యెహోవా నీడగా నుండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయం రాకుండా నిన్ను కంటికి రెప్పలా కునుకడు, నిద్రపోడు అంటాడు. నిద్రపోడని చెబుతున్నాడు. అలాగని కునుకు కూడా వేయట్లేదంట. ఎందుకు? నిన్ను కాపాడటానికి నువ్వు నీ నుంచి అపవాది వాడు ఎవడము నింగుదామని చెప్పని గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు వాడు. వాడి యొక్క మాయలో నువ్వు ఎప్పుడు పడతావు అని చెప్పని ఆయన నిన్ను కాపాడటానికి కొనకుండా, నిద్రపోకుండా ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఆయన నీ విషయమై నువ్వే నిద్ర లేకుండా చేస్తున్నావు. మనిషే దేవుడికి నిద్ర లేకుండా చేస్తున్నాడు. భద్రత కల్పించాలి అని ఒక షడ్రక్, మెషక్, అబేద్నెగో ధైర్యంగా దేవుని ప్రకటించారు. ధైర్యంగా దేవుని యొక్క పనిలో ఉన్నారు. అందుకనే దేవుని పనిలో ఉన్నటువంటి వారికి భద్రత కలిగించాడు. అలాగే ఎలీషా ఒక ధైర్యంగా దేవుని యొక్క పనిలో ఒక ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి ఆయనకి భద్రత కల్పించాడు. దేవుని కుమారుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు బ్రతికినంత కాలము ఆయన యొక్క పనిలో ఉన్నాడు కాబట్టి, స్వార్థ ప్రకటించేటటువంటి పనిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి భద్రత కల్పించాడు. మరి నీకు కల్పించడా? నీకు నాకు కల్పించడా? తర్వాత పౌలు గారు 3 మార్లు ఓడ పగిలిపోయింది సముద్రంలో ప్రయాణంలో ఓడ పగిలిపోయిందండి. రోడ్ల మీద అయితే ఏదన్నా ఆ ప్రమాదం జరిగితే వేరొక బండికి వెళ్ళొచ్చు. సముద్రం మధ్యలో ప్రమాదం జరిగితే ఎటు వెళ్ళగలరు? ఎటు వెళ్ళలేరు. మరణించాలా కన్ఫామ్. కానీ సరిపోయి ఓడ 3 సార్లు బద్దలైనా కానీ పౌలు గారు ఎందుకు మరణించలేదంటే దేవదూతల యొక్క భద్రతా వ్యవస్థలో పౌలు గారు ఉన్నాడు. ఒక సందర్భం చూడగలిగితే అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైనా నువ్వు ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాడకే గాని మీలో ఎవని ప్రాణములకైనను హాని కలగదు. నేను ఎవనిని సేవించుచున్నాను. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడము, దేవుని దూత నా దగ్గర నిలబడి నువ్వు భయపడబాకు, మీలో ఎవడు చనిపోడు అని చెప్పింది. కనుక మీరు ఎవరు చనిపోరు. భద్రత, పౌలుకి భద్రత. అలాగే పేతురు చెరసాల్లో ఉంటే భద్రత. చెరసాల్లో ఉన్న పేతురికి భద్రత. దేవదూత పోయింది, విడిపించుకొని చక్కగా తీసుకొని వచ్చేసింది.
ఏ గేట్లు ఏం చేయలే. భద్రత. దేవుని కోసం బ్రతుకుతున్నావు నువ్వు. నీకు ఎప్పుడు భద్రతా వ్యవస్థ నీకు ఉంటుంది. అందుకే కీర్తన గ్రంథం 34వ కీర్తన 7వ వచనం. 34వ కీర్తన 7వ వచనం చూడగలిగింది. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దేవదూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. దేవుని యొక్క దూత ఎప్పుడు మన యొక్క చుట్టూ ఉండి మనలను ఏ అపాయం రాకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. భద్రత. దేవుని కుమారులపై దేవదూతల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఆ భద్రతా వ్యవస్థ మనకు ఉంది కాబట్టి నేటికి మనం బ్రతకగలుగుతున్నాం, బ్రతికాం కూడా. ఆయన భద్రతను తీసేస్తే నువ్వు బ్రతకలేవు. నీ జీవమే పాటిది. నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడివి. ఈ లోక సంబంధమైనటువంటి భద్రత నుంచి ప్రాణాపాయం ఉండవచ్చు. ఈ లోక సంబంధమైనటువంటి భద్రత నుంచి నీకు ప్రాణాపాయం ఉండవచ్చేమో, కానీ దేవుని దగ్గర నుండి వచ్చేటటువంటి భద్రతను మాత్రము నీకు ఎటువంటి ప్రాణాపాయము ఉండదు. దేవుడిచ్చేటటువంటి భద్రత, ఆ భద్రత కావాలా? ఆ భద్రతలో నీవు ఉండాలనుకుంటున్నావా? నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నా. నేనే సాక్ష్యం. సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి అంటాడు పౌలు గారు. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించాలి. ఒక గవర్నమెంట్ ఉందనుకో, ఆ గవర్నమెంట్ కింద ఆ పార్టీ వాళ్ళకి ముఖ్యం కాబట్టి వారికి భద్రత కల్పిస్తారు. కానీ దేవునికి ముఖ్యమైనటువంటి వారెవరు? ఆయన పని చేసేటటువంటి వారు దేవునికి ముఖ్యమైనటువంటి వారు. దేవుని పని చేసేటటువంటి వారు ముఖ్యమైన. ఎందుకు? వీరు సువార్త ప్రకటించాలా. దేవునిలోనికి వచ్చినటువంటి వారు ఏం చేయాలా? సువార్త ప్రకటించాలా. సువార్త ప్రకటించినప్పుడు నీకు అనేకమైనటువంటి అపాయాలు వస్తూ ఉంటాయి. ఆ అపాయాల నుంచి నిన్ను కాపాడడానికి దేవదూతల యొక్క భద్రతా వ్యవస్థ నీ మీద ఎప్పుడూ నిఘా ఉంటూనే ఉంటుంది. దేవునికి ముఖ్యమైనటువంటి వారు మనం. దేవునికి ముఖ్యమైనటువంటి వారి మీద మాత్రం దేవుడి యొక్క నిఘా వ్యవస్థ ఉంటుంది. నువ్వు ఎన్ని ఇబ్బందులను పెట్టు, ఎన్ని శోధనలను పెట్టు, ఏ విధంగానైనా కానీ సువార్త ఆపాలని చూసావా, అది ఆగదు. భయపడేవాడు ఒకవేళ సువార్త ఆపుతాడేమో. దేవుని కోసం యథార్థంగా ఒక ఎలీషాలాగా, ఒక షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా, ఒక యేసులాగా, ఒక పౌలులాగా, ఒక పేతురులాగా బ్రతికేటటువంటి వాడు మరణానికి భయపడ్డు. మరణం అనేది ఏదో ఒక రోజు వస్తుంది. అది కొంచెం ముందో కొంచెం తర్వాత ఏదో ఒక రోజు మరణం అనేది వస్తుంది. మరణం చూడక బ్రతుకున్నవాడు ఎవడు? బ్రతికేలోపు దేవుని యొక్క సువార్తని ఆకాశం అంత ఎత్తులో చూపించినటువంటి వాడే నిజమైనటువంటి దైవభక్తుడు, దేవుని సేవకుడు, సోల్జర్. దేవుని పని చేసిన వాడే నిజమైనటువంటి అతనికి ఎప్పుడు దేవదూతల యొక్క భద్రతా వ్యవస్థ ఉంటుంది. లేదనుకుంటారా? లేదు అని ఒకవేళ మీరు ఏమైనా అనుకుంటారా? ఒకసారి పరీక్షించుకోండి. మీరు మీ తప్పులను తెలుసుకోండి. ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న కూడా ఒకవేళ పడిపోయి ఉంటే మరలా మారు మనసు పొందండి. దేవుని కోసం బ్రతకండి. మీకు భద్రతా వ్యవస్థ ఎప్పుడూ ఉంటుంది. మీ ప్రాణాలు రక్షించుకోండి. నీకు దీర్ఘాయుషు కావాలి అంటే దేవుని యొక్క వాక్యం వినాల్సిందే. ఇక రెండో మార్గం లేదు. దేవునిలో ఉండాల్సిందే. దేవునిలో ఉండి మరణించు. ఆనందం. దేవునిలో ఉండి మరణిస్తే ఆనందం. లాభం అన్నాడు చావుని పౌలు గారు. అందుకని ఈ బంధాలను కొన్నిటిని విడిపోవచ్చాము, కానీ శాశ్వత కాలమైనటువంటి బంధం అయినటువంటి దేవునితో బంధాన్ని కలుపుకునే అవకాశం ఉంటుంది. ఎల్లకాలం దేవునితో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ బంధాన్ని కలుపుకోండి. ఈ బంధాలు కొంతకాలం ఉండేవి. ఈ బంధాలు శాశ్వత కాలం ఉండేవి కాదు. ఈ బంధాలకు ఉండే ప్రేమ శాశ్వత కాలమైన ప్రేమ కాదు. కనుక దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని కోసం బ్రతకండి. దేవుని కోసమే జీవించండి. మీ బ్రతుకుని దేవుని కోసమే అర్పించండి. దేవుడు ఉన్నటువంటి లోకాన్ని స్వతంత్రించుకొని ప్రార్థన చేసుకుందాం.